ఏపీలో ఉచిత ఇసుక వ్యవహారంలో దుమారం రేగుతుంది. తాము ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని కూటమి సర్కార్ అంటుంటే మాట తప్పారని వైసీపీ అంటుంది. ఇంతకీ అసలు ఏపీలో ఇసుక ఉచితంగా దొరుకుతుందా? డబ్బులు పెట్టి కొనుక్కోవాలా? నిజనిజాలేంటి? ఎవరి వాదనలో ఏముంది? ఎన్నికలకు ముందు ఫ్రీగా ఇస్తామని చెప్పి అధికారంలోకొచ్చాక మాట తప్పారంటూ వైసీపీ రెచ్చిపోతోంది. ఇప్పటికే విమర్శలు కురిపిస్తున్నారు వైసీపీ నేతలు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం తామిచ్చిన మాట నిలబెట్టుకున్నామని, ఇసుకను ఉచితంగానే ఇస్తున్నామని చెబుతోంది. అయితే ఇరు పక్షాల వాదనలో ఏది నిజం, ఏది అబద్ధం అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకొచ్చింది. అయితే వైసీపీ మాత్రం ఇసుక ఉచితమంటూనే అదనంగా కొన్ని ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఇంతకీ ఇసుక ఉచితమేనా? ఆ ఎక్స్ట్రా ఛార్జీలు దేనికనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన 2019-2021 ఇసుక విధానాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇసుకను ఉచితంగా అందిస్తున్నాం కానీ సీనరేజ్ ఛార్జీ, నిర్వహణ ఖర్చులు వంటివి వినియోగదారులు భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుక కొనుగోలు విషయంలో ప్రభుత్వం కేవలం డిజిటల్ చెల్లింపులను మాత్రమే తీసుకుంటోంది. ఏ రోజుకారోజు ఇసుక నిల్వల వివరాలను వెల్లడించబోతున్నారు. ఇసుక త్రవ్వి రీచ్ నుంచి నిల్వ కేంద్రానికి రవాణా చేసినందుకు అయిన నిర్వహణ ఖర్చు, సీనరేజ్ ఫీజు, జీఎస్టీలను వినియోగదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తోంది. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని సీఎం చంద్రబాబు కూడా ఖండించిన సంగతి తెలిసిందే. ఇంటింటికెళ్లి ఇసుక ఇచ్చి రావాలా? వైసీపీ నేతల విమర్శలపై చంద్రబాబు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అమరావతిలో విద్యుత్పై వైట్ పేపర్ రిలీజ్ చేసిన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉచిత ఇసుక విధానాన్ని కూడా తప్పుపట్టే పరిస్థితికొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికెళ్లి ఉచిత ఇసుక ఇవ్వలేమని అన్నారు. ఇసుక కొనాల్సిన అవసరం లేకుండా చేశామన్న చంద్రబాబు రవాణా ఖర్చులు, కూలీల ఖర్చు, జీఎస్టీ ఎవరైనా ఇచ్చుకోవాల్సిందేనన్నారు. ఇవన్నీ చెల్లించినా గత ప్రభుత్వం హయాంలో ఉన్న రేట్ల కంటే సగం కంటే తక్కువకే ఇసుక వస్తుందని వివరించారు. ఇవాళ రాష్ట్ర ప్రజానికం ఒక సంతోష ఆనందాల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. ఎందుకంటే 2019 నుంచి 2004 వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో అచ్చంగా ఇసుకతో లక్షల కోట్లు పడిగెత్తారు. చోటా నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు. ఆ రోజు భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా సమయంలో అయితే ఏకంగా ఇసుక రీచ్లు, స్టాక్ పాయింట్స్ నుంచి ఇతర రాష్ట్రాలకి ఇసుక తరలించిన నైజం మనం చూసాం. అయితే 2004 ఎన్నికల హామీల్లో భాగంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర ప్రజానికానికి అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని చెప్పేసి అన్ని హామీల్లో భాగంగా ఇసుక అనేది ఉచితంగా పేదవాడికి ఇవ్వాలి అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలకు చెప్పిన వైనం మనం చూస్తాం. రెండు 2014లో అధికారంలోకొచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. ఆ తర్వాత 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం పాత విధానాన్ని రద్దు చేసి కొత్త విధానం తీసుకొచ్చింది. ఇసుక త్రవ్వకాలను కాంట్రాక్టర్లకు అప్పగించింది. కాగా ఇటీవల చంద్రబాబు మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో మరోసారి ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారు. కాంట్రాక్టు సంస్థలతో ఉన్న పాత ఒప్పందాలు రద్దు చేశారు. ప్రస్తుతం వరదల సీజన్ కావడంతో ఇసుక త్రవ్వడం కాకుండా స్టాక్ పాయింట్ల వద్ద అందుబాటులో ఉన్న ఇసుకను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది మధ్యంతర విధానం మాత్రమే. కొంతకాలం తర్వాత పూర్తి స్థాయి ఇసుక విధానం తీసుకొస్తామని ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం అమల్లోకొచ్చిన ఇసుక విధానం ప్రకారం గ్రామాలను ఆనుకొని ఉన్న వాగుల్లో ఎడ్లబండి మీద తరలించుకునే వారికి మాత్రమే ఇసుక ఉచితం. ఇది గతంలో కూడా ఉంది. కానీ స్టాక్ పాయింట్లో ఉన్న నిల్వలు కావాలంటే రవాణాతో పాటు ఇతర ఖర్చులు భరించాలి. ఇసుక వరకు ఉచితమే, కానీ రవాణా ఛార్జీలు ఎవరైనా చెల్లించాల్సిందే. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇసుక టన్నుకు 375 చొప్పున చెల్లించాలి. దానికి అదనంగా నిర్వహణ ఖర్చుల కింద మరో 100 వసూలు చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. వాటికి రవాణా ఖర్చులు అదనం. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం ఇసుక కోసం డబ్బులు వసూలు చేయడం లేదు. నిర్వహణ ఛార్జీలు, సీనరేజ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారు. సీనరేజ్ రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లకిస్తారు. వీటికి జీఎస్టీ అదనం. రాష్ట్ర వ్యాప్తంగా 88 స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది. అందులో అత్యధికంగా ఎన్టీఆర్, వైఎస్ఆర్ జిల్లాలో 11 డిపోల చొప్పున, అనంతపురం, కర్నూలు, కాకినాడ జిల్లాలో మాత్రం ఒక్కో డిపోలోనే ఇసుక అందుబాటులో ఉంది. ఇసుక నిర్వహణ వ్యయం వంటి ఛార్జీలను డిపో బట్టి మారుతున్నాయి. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లా అగనంపుడి వద్ద డిపోలో ఉన్న అన్ని ఛార్జీలు కలిపి టన్ను ఇసుకకు 1395 లెక్కన చెల్లించాలి. అనకాపల్లి జిల్లాలో 2 డిపోలోనూ అదే టన్ను ఇసుక ఛార్జీల కోసం 1225గా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 3 ఇసుక డిపోలుండగా అందులో దిగువంశపల్లి, పాలూరు డిపోలలో టన్నుకు 155 వసూలు చేస్తున్నారు. ఇసుక రవాణా ఛార్జీలు కూడా వాహనాన్ని బట్టి మారుతున్నాయి. ఇసుక తీసుకెళ్లే వాహనం, టన్నులు, కిలోమీటర్ల ఆధారంగా ఈ ధరలు నిర్ణయించారు. ఉదాహరణకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ట్రాక్టర్లో ఇసుక తీసుకెళ్లేందుకు 5 కిలోమీటర్ల లోపు దూరానికి 500 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 10 కిలోమీటర్ల దూరానికి 800 చెల్లించాలి. 10 కిలోమీటర్లు దాటాక ప్రతి కిలోమీటర్కు 50 చొప్పున అదనంగా చెల్లించాలి. అదే 6 చక్రాల లారీ అయితే 5 కిలోమీటర్ల లోపు దూరానికి 1200 కట్టాలి. 5 నుంచి 10 కిలోమీటర్ల దూరానికి 2250, 15 కిలోమీటర్ల దూరం దాటితే ప్రతి కిలోమీటర్కు 90 చొప్పున వినియోగదారులు చెల్లించాలి. 10, 12, 14 టైర్ల లారీలతో ఇసుక తరలిస్తే అందుకు వేరే రవాణా ఛార్జీలున్నాయి. ఈ ధరలన్నీ ఆయా స్టాక్ పాయింట్ల వద్దకు ఇసుక తరలించడానికైన ఖర్చుతో పాటు త్రవ్వకాలకు, లోడింగ్, అన్లోడింగ్ వంటి ఖర్చులతో కలిపి నిర్ణయించినట్టుగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో అమల్లోకొచ్చిన తాత్కాలిక ఇసుక విధానం ప్రకారం ప్రభుత్వం ఎలాంటి రాబడి లేకుండా కేవలం నిర్వహణ ఖర్చుల కోసమే ఇసుకకు ఛార్జీలు వసూలు చేస్తోంది. ఈ ఛార్జీలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఒక్కో విధంగా ఉన్నాయి. ర్యాంపులు దగ్గరున్న చోట ఒకలా, దూరంలో ఉన్న చోట మరోలా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఉచిత ఇసుక అని చెప్పి ఛార్జీలు వసూలు చేయడమేంటని ప్రశ్నిస్తోంది. ఉచిత ఇసుక పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తోందని, ఓవైపు ఉచితం అంటూనే ఛార్జీలు బాధేస్తున్నారని, ఇసుక రీచ్లలో రేట్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు యూటర్న్ రాజకీయాల్లో ఇదొకటని విమర్శిస్తున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు ఉచితంగా ఇసుక ఇస్తాము పేదలకి అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజులకి ఉచిత ఇసుక ప్రారంభించారు. గత ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు సంవత్సరం కాలం ఇసుక రీచ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి గృహం నిర్మించుకునేవాళ్ళు కానీ, తాపీ మేస్త్రులు కానీ తినడానికి తిండి కూడా లేక ఆత్మహత్య చేసుకున్న క్రమంలో గత ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇల్లు నిర్మించుకునే వాళ్ళకు కూడా సరసమైన ధరకు వచ్చి వాళ్ళు కూడా గృహం కట్టుకునే వాళ్ళు కూడా ఆనందంగా ఉందని చెప్పేసి అని చాలా సంతోషపడుతున్నారు జనం అయితే. అధికార విపక్షాల వాదనలు ఇలా ఉండగా వినియోగదారులు మాత్రం తమకు ఉచితంగానే ఇసుక దొరుకుతోందని చెబుతున్నారు. ఇసుకను ఉచితంగా అందిస్తున్నారని, కాకపోతే రవాణా ఖర్చులు ఎవరైనా చెల్లించక తప్పదని అంటున్నారు. మొత్తంగా గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో సగం ధరకే ఇసుక దొరుకుతుందని చెబుతున్నారు.
లోడింగ్ అన్లోడింగ్ చేసే కూలీలు లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల బతుకులు ఇసుక మీదే ఆధారపడి ఉన్నాయి. గత 5 ఏళ్లలో వారంతా ఎంతలా ఇబ్బంది పడ్డారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఉపాధి కోల్పోయి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ వారందరికీ ఉపాధి దొరుకుతుంది. ఈ తరుణంలో విపక్ష నేతలు చేస్తున్న విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని కూటమి నేతలు అంటున్నారు. ఇక ఈ ఉచిత ఇసుక విధానంలో రాజకీయ నేతల ప్రమేయం లేకుండా అంతా సాఫీగా సాగేనా? వినియోగదారులకు, భవన నిర్మాణ కార్మికులకు మంచి రోజులు వచ్చినట్లేనా? ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో భవన నిర్మాణ కార్మికులు పండుగ చేసుకుంటున్నారు. బిల్డర్లు కూడా తమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయంటూ సంబరపడిపోతున్నారు. ఇసుక సప్లై విషయంలో ప్రభుత్వం గైడ్ లైన్స్ ఎవరికి నష్టం, ఎవరికి లాభం? రాజకీయ నేతల ప్రమేయం లేకుండా అంత సాఫీగా సాగేనా? గత ప్రభుత్వాల హయాంలోనే గుణపాఠాలు ఏం సూచిస్తున్నాయి? ఇసుక బకాసురుల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? ఛాన్స్ దొరికితే రెచ్చిపోతారు. 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. ఇక ఎవరో అక్రమార్కులు చేసేది వేరు, ప్రభుత్వంలోని పెద్దలే దోచుకోవడం వేరు. అయితే గత ప్రభుత్వాలు ఇచ్చిన గుణపాఠాలను పాఠాలుగా మలుచుకుంటారా? కూటమి సర్కార్ ఉచిత ఇసుక పథకాన్ని ఎటువంటి అవినీతికి తావు లేకుండా వినియోగదారులకు చేరవేస్తుందా? ఏపీలో అధికారం దక్కించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ తమ చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్కో హామీని నెరవేరుస్తూ ప్రజలకు శుభవార్తలు చెబుతూనే వస్తున్నారు. ఏపీలో కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం కనిపించే విధంగా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సామాన్యులకు ఇసుక ఉచితంగా అందుబాటులో రావడంతో అందరిలోనూ సంతోషం వ్యక్తమవుతోంది. బిల్డర్లు, భవన నిర్మాణ కార్మికులు కూడా తమకు మంచి రోజులు వచ్చాయంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్మయ్యా, ఇంకేం భయం లేదు, ఇక నుంచి ఇసుక ఉచితంగా దొరుకుతుంది, భవన నిర్మాణ రంగం ఊపందుకుందంటే తమకు చేతి నిండా పని దొరుకుతుందని భవన నిర్మాణ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక ధరలు భారీగా ఉండడంతో భరించలేక భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని, దీంతో తాము ఉపాధి కోల్పోయినట్లు భవన నిర్మాణ కార్మికులు చెబుతున్నారు. దీంతో తమ కుటుంబ పోషణ భారమై కొందరు వలస వెళ్లగా మరికొందరు అప్పులతో నెట్టుకొచ్చినట్లు చెబుతున్నారు. చాలామంది బిల్డర్లు కూడా సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుక విధానం అమలు చేస్తూ ఉండడంతో భవన నిర్మాణ రంగం పుంజుకునే అవకాశముందని, ఇక తమకు మంచి రోజులు వచ్చినట్లేనని భవన నిర్మాణ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మాణ రంగంలో సంక్షోభం ఏర్పడిందని, ఇసుక కొరత కారణంగా ఇళ్ల నిర్మాణాలు మందగించాయని, సరైన పనులు లేక భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్లారని అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక విమర్శలు చేయడంతో పాటు అప్పట్లో వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి సంచలనానికి నాంది పలికింది కూటమి సర్కార్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల ముందు ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలని మరి 30 రోజుల్లోనే మరి చాలా వరకు పూర్తి చేయడం జరిగింది. మరి ఎందుకంటే ఈనాడు ఉచిత ఇసుక అనేది చాలా మరి అద్భుతమైనది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఇసుక కార్మికులకు పని లేక, భవన కార్మికులకు పని లేక, కనీసం ఏ పని చేసుకోవాలన్నా కానీ ఇసుకే ఆధారం చేసుకొని బతికే వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈనాడు ఫ్రీ ఇసుక ఇవ్వటం వల్ల మరి వినియోగదారుడికి కూడా చాలా చాలా సంతోషం అని ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి అనేక విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు కానీ ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమం, అభివృద్ధి అనేది 30 రోజుల్లోనే నేను అభివృద్ధి చేస్తానని రుజువు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అన్ని జిల్లాలోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్ల నుంచి ఇసుకను అందిస్తున్నారు. ఇందుకోసం ఈ మేరకు ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కొన్ని ఖర్చులకు మాత్రం నగదును వసూలు చెయ్యాలని అధికారులకు సూచించింది. ప్రజల నుంచి కేవలం ఇసుక త్రవ్వకాల ఖర్చు, సీనరేజ్ మాత్రమే వసూలు చెయ్యాలని ప్రభుత్వం కొన్ని మార్గనిర్దేశకాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇసుక పంపిణీ ఉచితమనే నేపథ్యంలో అక్రమ రవాణా, త్రవ్వకాలు మితిమీరిపోయే ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు. దాన్ని అరికట్టడానికి, ఇసుక మాఫియాకు చెక్ చెప్పడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇసుక విషయంలో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లు పటిష్టమైన నిఘా ఉంచుతాయని ప్రభుత్వం వివరించింది. ఎవరైనా అక్రమ త్రవ్వకాలు, రవాణాకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఊర్లలో ఉండే వాగులు, వంకల నుంచి రైతులు, స్థానికులు ఎడ్ల బండ్లలో ఇసుకను తీసుకెళ్లడానికి మాత్రం మినహాయింపు కల్పించింది ప్రభుత్వం. వారు తమ ఎడ్ల బండ్లలో వాగుల్లోని ఇసుకను త్రవ్వి తీసుకెళ్లొచ్చని, వారిపై చర్యలుండవని, తీసుకోవద్దని అధికారులకు ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వం హయాంలో లభ్యమైన ధరలలో సగానికంటే పైగా తక్కువకే వస్తుండటంతో రానున్న కాలంలో రాష్ట్రంలో ఇసుక డిమాండ్ తారాస్థాయికి చేరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దానికి తగ్గట్టుగా చర్యలు, త్రవ్వకాలు చెయ్యాలని, అధికంగా త్రవ్వకాలు చెయ్యొద్దని కూడా ప్రభుత్వం అధికారులకు వివరించింది. ప్రజలు కూడా తమ అవసరాలకు తగ్గట్టుగానే ఇసుకను తీసుకోవాలని సూచించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న ఇసుక నిల్వలను ప్రజలకు పంపిణీ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న ఇసుక డిమాండ్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రానున్న 3 నెలలకు రాష్ట్రంలో 88 లక్షల టన్నుల ఇసుక అవసరమవుతుందని, అదేవిధంగా ఏడాదికి 3.20 కోట్ల టన్నుల ఇసుక కావాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. దాని ప్రకారమే త్రవ్వకాలు జరపాలని ప్రభుత్వం వారిని ఆదేశించింది. అదేవిధంగా జిల్లాలోని ఇసుక రీచ్లో ఎంత ఇసుక అందుబాటులో ఉంది అన్న సమాచారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటిస్తారు. సీనరేజ్ కింద టన్ను ఇసుకకు ప్రజల నుంచి 88 సేకరిస్తుంది ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇసుక ఛార్జీలతో పాటు దాని లోడింగ్, తరలింపు, ఇతర పన్నులతో కలిపి టన్నుకు 475 వరకు, దీని స్థానంలో కేవలం లోడింగ్, రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. గతంలో ఇసుక విధానాలు, చంద్రబాబు, జగన్ హయాంలలో అసలు ఇసుక పాలసీలలో ఏం జరిగిందనేది ఓసారి చూస్తే, రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుకకు సీనరేజ్ మాత్రమే వసూలు చేసేవారు. కానీ స్థానిక ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల వాహనాలే రవాణా చేసేవని, లేదంటే సొంత వాహనాలు పెట్టుకునేవారెవరైనా సరే ఎంతో కొంత కప్పం చెల్లించాల్సిందే అన్న ఆరోపణలు గతంలో వైసీపీ చేసేది. ఇక వైసీపీ వచ్చాక ఇసుక విషయంలో టీడీపీ, జనసేన నుంచి ఎన్నెన్ని విమర్శలొచ్చాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. భవన నిర్మాణ కార్మికులు, బిల్డర్లు ఉపాధి కోల్పోయారు. అప్పట్లో ఇసుక విషయంలో వైసీపీ సర్కార్పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. వైసీపీ అధికారంలోకొచ్చాక ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చడంతో ఇసుక మాఫియా రాష్ట్ర భవిష్యత్తు త్రవ్వి పారేసిందన్న విమర్శలున్నాయి. అనుమతి 2 కోట్ల టన్నులుంటే 6 కోట్ల టన్నుల వరకు త్రవ్వేశారు. జగన్ 5 ఏళ్లలో పలుమార్లు ఇసుక పాలసీలు మార్చారు.
జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరుతో వైసీపీ పెద్దలు అధికారంలో ఉన్నప్పుడు యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేశారు. ఇసుక రేవుల్లో బిల్లులు జేపీ సంస్థ పేరుతో జారీ అయ్యేవి. రాష్ట్రంలో ఏడాదికి 10,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 50,000 కోట్ల మేర ఇసుకను రేవుల్లో త్రవ్వి విక్రయించినట్లుగా సమాచారం. ప్రభుత్వానికి మాత్రం చిల్లర చెల్లించి ఇసుకాసురులు కనకరాసులు పోసుకున్నారంట. అప్పట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రశ్నించిన నాటి వైసీపీ ప్రభుత్వం నుంచి సమాధానమే రాలేదు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజలందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి స్వాగతిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో 3,000 రూపాయలకే ఇసుక వస్తుంది. ప్రజలందరూ కూడా ఒక ప్రజ ఇల్లు కట్టుకునే యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక ట్రాక్టర్కి 3,000 రూపాయలు ఇసుక మిగులుతుంది. ఆ ఇంటి మీద దగ్గరగా 2 లక్షల రూపాయలు ఇసుక మీదే మిగులుతుందని చెప్పి కూడా మరి తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వంలో అందరికీ మంచి జరుగుతుంది, మంచి జరిగిద్ది. అదేవిధంగా భవన కార్మికులు కూడా పూర్తి స్థాయిలో పని దొరికింది. వారందరూ కూడా సుఖశాంతితో ఉంటారని చెప్పి కూడా మనం ఒక కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి కూడా అందరం కూడా కోరుకోవాలని చెప్పి మరీ తెలియజేస్తున్నా. ఇసుక ధరలను 3 నుండి 4 రెట్లు పెంచింది వైసీపీ ప్రభుత్వం. ఇసుక అక్రమాలలో వైసీపీ పెద్దల పాత్ర ఉండడంతో అధికారులు కూడా నాడేమీ చెయ్యలేని పరిస్థితి. ఇంకోవైపు ఇసుక అందుబాటులో లేకుండా చేయడం వలన చాలామంది రోడ్డున పడ్డారు. ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఉపాధిపై ఎక్కువ మంది ఆధారపడుతున్న రంగం భవన నిర్మాణ రంగమనే చెప్పాలి. ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలు కావడంతో రాష్ట్రంలో చోటు చేసుకున్న దుష్పరిణామాలు నేటికి కనిపిస్తున్నాయి. ఇసుక లోడ్ చేసే కూలీలు, భవన నిర్మాణ కూలీలందరూ దారుణ పరిస్థితులు చవిచూశారు. ఆన్లైన్లో ఇసుక పంపిణీ విధానం అద్భుతమని, ప్రజల ఇంటి వద్దకే నేరుగా ఇసుక పంపిణీ చేస్తున్నామంటూ గత ప్రభుత్వం గొప్పలు పోయింది. తామెంతో మంచి పని చేస్తున్నా ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది. అదే జగన్ ప్రభుత్వం తాము గొప్పగా చెప్పుకున్న పాలసీనే తీసి పడేసింది. అయితే ఈ ఆన్లైన్ ఇసుక విధానంలో జరిగిన దోపిడీ అంతా ఇంత కాదు. ఆ తర్వాత ఇసుకను ఏకంగా ప్రైవేట్ పరం చేసింది. దాంతో మరింత ఇసుక అవకతవకలు పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి సర్కార్ ఉచిత ఇసుక అంటున్నా అది ఏ మేరకు దుర్వినియోగం అవ్వదు అన్నదే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఇసుక తరలింపులో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నియంత్రించాలి. ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రమేయం పూర్తిగా అరికట్టాలి. పట్టణాలు, కార్పొరేషన్లకు సమీపంలో ఉండే ప్రభుత్వ స్థలాల్లో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయడం ద్వారా రవాణా భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. రవాణా భారం తగ్గించడం ద్వారా మరింత చౌకగా వినియోగదారులకు ఇసుకను అందజేయొచ్చు. మొత్తంగా ఇసుకను ఉచితంగా అందజేస్తున్న కూటమి సర్కార్ ప్రయత్నం ఫలించాలంటే, ప్రజల మన్ననలు పొందాలంటే ఎక్కడ అవకతవకలకు ఛాన్స్ ఇవ్వకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే వైసీపీ ఎన్ని విమర్శలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. ఒక్కొక్క హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. ఉచిత ఇసుక పథకంలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా అడుగులు వేస్తుంది. మరి మిగిలిన హామీలను కూడా వీలైనంత త్వరగా అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.